అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి ఎప్పుడు అమలు చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. అంటే మనకిక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 రూపాయలు జమ చేయడానికైతే సిద్ధమవుతుంది కదండీ! అయితే ఈ యొక్క 20,000లో కూడా ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎప్పుడు అమలు చేయబోతుంది అనేది కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా రైతన్నలందరూ కూడా ఎవరైతే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నది అన్నదాత సుఖీవ పథకం అండి. ఈ యొక్క పథకం సంబంధించి రైతులకు ఎప్పుడు నిధులు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు జమ చేసేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు జమ చేయబోతుందనేది కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రతి సంవత్సరం కూడా ఎన్నికల టైంలో 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అందులో మనకి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున ఇలా మొత్తంగా 20,000 రూపాయలనేవి అయితే అందించబోతుందండి. ఈ యొక్క 20,000లో కూడాని మనకి 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తుంది కదండీ! అయితే కేంద్ర ప్రభుత్వం 3 విడతలు అందిస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో అందించబోతుందండి. దీని ద్వారా మనకి ఏ విడతలకు ఆ విడతలకు రైతులకు అందుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుంటుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి తొలి విడత కింద 5,000 రూపాయలనేవి అయితే విడుదల చేసే అవకాశం కూడా తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి కంపల్సరీగా మీకు ఈ కేవైసీ పూర్తయి ఉండాలనమాట. సో, రేపు ఎల్లుండిలోకి దీనిపై యొక్క వీడియోలపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.